సంగారెడ్డి జిల్లాలో గాలి దుమ్ము బీభత్సం సృష్టించింది. గాలి దుమ్ము తీవ్రతకు ఏకంగా టెంట్ కూలిపోయి జనాలకు హాస్పిటల్ పాలు చేసింది. సిర్గాపూర్ మండలం వాసర్ వద్దకు పాదుకా దర్శన కార్యక్రమం జరుగుతూ ఉండగా ఒకసారిగా గాలి దుమ్ము వచ్చింది. దీంతో టెంట్లు పడిపోవడంతో కొందరికి తీవ్ర గాయాలయ్యాయి. మరికొంతమందికి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. తీవ్రంగా గాయపడిన వారిని సంగారెడ్డి ప్రభుత్వ హాస్పిటల్కి తరలించి చికిత్స అందిస్తున్నారు. నారాయణఖేడ్ నియోజకవర్గంలో సిర్గాపూర్ మండలంలోని వాసర్ గ్రామంలో సప్తా కార్యక్రమం జరుగుతున్నది. మరి అక్కడ 2000కు పైగా భక్తులు రావడం జరిగింది. మరి అకస్మాత్తుగా వాతావరణం అనుకూలించక ఏదో సుడిగాలి రూపంలో వచ్చి టెంట్ అంతా పడిపోయి మరి అక్కడ ఉన్న భక్తుల మీద పడి సుమారు 30 మంది దాకా హెడ్ ఇంజురీస్ కానివ్వండి, లెగ్ ఇంజురీస్ కానీ జరగడం అయింది. మరి అక్కడే ఉన్నటువంటి భక్తులు కానీ ఎవరైతే ఉన్నారో ఇన్ఛార్జ్లో 108 అంబులెన్స్ కాల్ చేసి ఇమీడియట్లీ యాక్షన్ తీసుకుని హాస్పిటల్ తీసుకురావడం జరిగింది. మరి వారి పరిస్థితులు అన్నీ తెలుసుకున్నాం. కొంతమేరకు ఎక్కువ ఇంజరీ అయినటువంటి వాళ్ళకి సంగారెడ్డి తీసుకెళ్తున్నారని చెప్పేసి డాక్టర్లు చెప్పడం జరిగింది. మిగతా వారికి ఇక్కడే క్యూర్ చేసి పంపిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ వాతావరణంలో వర్షాలు ఎండలు ఎప్పుడు వస్తున్నాయో తెలియట్లేదు. కాబట్టి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్త వహించాలని చెప్పేసి. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దుర్గారెడ్డి అందిస్తారు. దుర్గారెడ్డి, చెప్పండి, ప్రెసెంట్ అక్కడ పరిస్థితి ఎలా ఉంది? వాళ్ళు ఎవరైతే పేషెంట్స్ ఆల్రెడీ జాయిన్ అయ్యారో వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? అసలు అప్డేట్స్ ఏంటి? ఇక మనం చూస్తే సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలం వాసర గ్రామంలో మహారాష్ట్రలో నానాజీ ధామ్ ఆశ్రమంకు చెందిన నరేంద్రచారి మహారాజు యొక్క చెప్పుల పూజ అంటే పాదుక పూజ కార్యక్రమానికి అక్కడ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఇక్కడ నారాయణఖేడ్ నియోజకవర్గంతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక ఈ ప్రాంత సరిహద్దు నుండి దాదాపు 2000 నుంచి 3000 మంది భక్తులు రావడం జరిగింది. అక్కడ ఒక చెప్పులు జత కొనుక్కుంటే లక్షల రూపాయలు పెట్టి వాటిని కొనుగోలు చేస్తారు. అందులో కొంత ఆ డబ్బును యొక్క ఆశ్రమంలో ఈ పాద పూజల కోసము ఉపయోగిస్తుంటారు. ఇది రెండోసారి జరుగుతుంది. ఈ పాద పూజ కార్యక్రమం జరుగుతుండగానే ఒకేసారి గాలి దుమ్మారు రావడంతో ఆ టెంట్ కూలిపోయింది. ఇందులో దాదాపు 30 నుంచి 40 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. మరో 50-60 మంది కూడా గాయపడ్డట్లుగా మామూలుగా గాయాలు తగిలినట్టు సమాచారం అయితే వస్తుంది. అక్కడికి వీళ్ళంతా కూడా సమాచారం వచ్చిన భక్తులకు ఎలా అలర్ట్ చేయాలి, లేకుంటే అక్కడ ఆ టెంట్ వేసే సమయంలో కూడా ఎలాంటి జాగ్రత్త తీసుకున్నారని కూడా వేచి చూడలేదు. ఆ తర్వాత గాలి దుమ్మారం రావడంతో ఒకేసారి టెంట్ కూలిపోవడం, అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా బయటకు వేస్తడం, ఆ ఒకరిపై ఒకరు పడిపోవడంతో కూడా కొంత గాయాలైనట్లుగా కొంత సమాచారం అయితే వస్తుంది. వీటికి మాత్రం సంబంధించిన వాళ్ళు అక్కడ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో గాయపడవారిని మాత్రము అక్కడ 108 ద్వారా అంబులెన్స్ కు సమాచారం అందించి ఆసుపత్రికి తరలించే ప్రయత్నంలో నిమగ్నమైనట్టు తెలుస్తుంది. మిగతా వారికి కూడా గాయాలైనట్టుగా తెలుస్తుంది. ఏదేమైనా సరే అంటే పాద పూజలకు పూజ చేయడం, ఆ తర్వాత ఇక్కడ ఆచారంగా ఇది రెండోసారి జరుగుతుంది. నిజంగా చెప్పులు కొనుగోలు చేస్తే లక్షల రూపాయలు పెట్టి మామూలుగా 100,000 ఉన్న చెప్పులను తీసుకొచ్చి లక్షల ఖరీదు పెట్టి అక్కడ పూజ చేయాలని చెప్పి ఒక ఆశ్రమంలో ఏర్పాటు చేసిన ఆ కార్యక్రమంలో మాత్రం అపశృతి చోటు చేస్తుందని చెప్పవచ్చు. వీళ్ళందరికీ కూడా ప్రాణాపాయం తప్పినా మరికొందరు మాత్రం ఇంజక్షన్ తోటి వారం రోజులు ఆసుపత్రిలో ఉండాల్సిన పరిస్థితి ఉన్నట్లుగా మనకు కొంత సమాచారం అయితే అందుతుంది. సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ దుర్గారెడ్డి.